సో ఈ సేమ్ టు సేమ్ లో స్క్రీన్ మీద 2 పిక్చర్స్ అండ్ రెండిట్లో ఒక 8 డిఫరెన్సెస్ ఉంటాయి. ఈచ్ డిఫరెన్స్ కి 100 పాయింట్. 60 సెకండ్ లోపల మీరు పట్టుకోవాలి. మీ గ్యాంగ్ నుంచి ఒకళ్ళు ఆన్సర్ ఇస్తారు, మిగతా ముగ్గురు వాళ్ళకి హెల్ప్ చేస్తారు. రైట్? సో మీ గ్యాంగ్ నుంచి ఎవరు పోయేది అక్కడే? ఓకేనా? మీ ముగ్గురు సైలెంట్ గా చెప్పండి. ఓకే, మీరు మాత్రం గట్టిగా అరుస్తూ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తే మేము దాన్ని స్పాట్ చేయగలుగుతాం. కరెక్ట్ లొకేషన్ ఇవ్వండి GPS వాడి. ఓకేనా? సో చపాతీ గ్యాంగ్ కోసం సేమ్ టు సేమ్ లో పిక్చర్. బ్లూ కలర్ నోట్ ప్యాడ్ ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? కార్ పక్కన కింద కార్ పక్కన చెక్క కార్ పక్కన బ్లూ కలర్ ది. ఓకే, పైన విండో పక్కన ఒక బొమ్మ ఉంది. పైన విండో వైట్ కలర్ అది పవర్ అంటారమ్మా దాన్ని. అంతే, కొన్ని అలా కనిపిస్తాయి మా షో. అది లేదు కిటికీలో. దాని పక్కన ఉంది ఇంకో బొమ్మ ఉంది వైట్ కలర్. తోలు బొమ్మ అది లేదు. ఓకే, 3. టైం మండ ఇక్కడ గొడ్డలి ఉంది. ఇక్కడ గొడ్డాలి ఉంది, ఇక్కడ లేదు గొడ్డాలి. ఓకే, 4. బ్లూ కార్ లేదు. బ్లూ కార్ ఏదిమా? వైట్ కార్ పైన బ్లూ కార్ లేదు. వైట్ కార్ మీద బ్లూ కార్ అంటే అబ్బా ఎక్కడది? డాల్ పక్కన. 8 లో 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. అందులో 400 పాయింట్స్ వచ్చాయి మనకి. వెరీ గుడ్. ఒకటి ఇక్కడున్న గొడ్డలు మిస్సింగ్, ఇక్కడున్న బొమ్మ మిస్సింగ్, కిటికీలో పీజియన్ మిస్సింగ్, అండ్ అలాగే ఇక్కడ ఒక బుక్ మిస్సింగ్, పేపర్ బ్యాగ్. మీరు మిస్ చేసింది ఇక్కడున్న బ్లూ కలర్ కార్ 1. అక్కడ పర్పుల్ కలర్. అక్కడ అదొకటి. అదేంటి పర్పల్? నో, పర్పుల్ కలర్. దూరం నుంచి చూసొస్తా. పర్పే మిస్సింగ్. అదే టైమర్ ఉంటుంది కదా, శాండ్ టైమర్. ఎస్, అదొకటి మిస్సింగ్. అదిగో తోకలో ఏకలాగా అండ్ టోపీ మీద ఏకలు మిస్ అయ్యాయి. సో 4 ఆన్సర్స్ మీరు ఇచ్చారు. పర్లేదు, బాగానే అన్నట్టు. ఎందుకంటే ఇప్పటివరకు అందరికి 500 అబోవ్ వచ్చు. వెరీ గుడ్, వెల్ ప్లేడ్. మీరు ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. ఏం చేద్దామని? వర్క్ చేద్దామని. వర్క్ చేద్దాం. స్టార్ట్ చేశారా వర్క్ చేయడం? చేశాను. చేశారా? ఇంకేమైనా హాబీస్ ఉన్నాయి మీకు? డాన్సింగ్, వాచింగ్ టీవీ, లిజనింగ్ మ్యూజిక్. వెరీ గుడ్. టైం సరిపోతూ ఉంటుంది మరి వీటిలన్నిటికీ? చేస్తాను సండే. పాటలు పాడతారా? నో. అబ్బాయి ఏం భయపడ్డు పాడు. నువ్వు టేబుల్ పట్టు నుంచి గట్టిగా ఎక్కడికి వెళ్ళి అబ్బాయి నువ్వు పాడు. ఏమన్నావు, ఏం విన్నాను, కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయ చేసావయ్యా, మనసులతో మాట్లాడే భాషే వేరు. రామన్మధులో సేమ్ ఇలాంటి సాంగ్ ఉంది తెలుసా? అరే నేను తీసుకుంటే వాళ్ళు కాపీ కొట్టారు. మై గాడ్, నేనే ఎవరంటే నాకంటే ఉన్నారు మీరు. సో బాడీ బిల్డర్, నీ పేరేంటమ్మా? ప్రసాద్. సో ప్రసాద్, ఎప్పటి నుంచి జిమ్ కి వెళ్తున్నావు? చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నావు. వెళ్ళి వచ్చేస్తున్నట్టున్నావు, అందుకే చిక్కోను. అక్కడ ఏం చేయట్లేదు అనుకుంటా. అంటే ఎక్కువ చేయడం వల్ల అలా జరిగింది. ఏం చదువుతున్నావు? బీటెక్ కంప్లీటెడ్. అయిపోయింది. నెక్స్ట్ జాబ్. సో సినిమాలు బాగా చూస్తా? ఎవరు ఫేవరెట్ హీరోయిన్? అనుష్క. మళ్ళీ చెప్పు, ఆలోచించి చెప్పు. అనుష్క వదినా. వెరీ గుడ్. ఓకే, మేడం గారు? శ్రవంతి. సినిమా బాగా చూస్తారా? చూస్తా. ఆవిడే అంత అద్భుతంగా పాట పాడినప్పుడు మీరు కూడా ఒక పాట, మీరు పాడకపోతే ఆయన చేతి పాడిస్తా. ఓకే, తనతోనే పాడించండి. సార్, మీ పేరు? శంకరన్. మీరేం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. థియేటర్ లో జాయిన్ అయినా. థియేటర్ యూనివర్సిటీలో థియేటర్ ఆర్ట్స్ చేస్తారు. మీరు పాటలు పాడతారా? మీరు అసలు అయితే పాడిద్దాం. ఓకే, నాకు కావాల్సింది కష్టం పాడవైతే. సరే, ఈగ గురించి నీకేం తెలుసు చెప్పు. ఇక ఎగిరినప్పుడు జుజుమని సౌండ్ వస్తుంటది. ఈగ ఎగిరినప్పుడు జుజుమని వస్తా. ఇదేదో సెన్సిటైన్ యాడ్ లో డాక్టర్ గారు చెప్పినట్టుంది నాకు. జుమ్ అంటే తర్వాత జిల్ అంటది. ఏమంటారమ్మా ఈగ ఎగిరినప్పుడు? జుమ్ సౌండ్. ఓకే, తర్వాత ఇంకేం? వాళ్ళప్పుడు చిరాకేస్తుంది.
అది వాలినప్పుడు చిరాకేస్తా చిరాకేస్తా. దులుపుగా ఎగిరిపోద్ది అలాగే చేస్తుంటా. దానికి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కౌంట్ చేయలేదు, పట్టుకోలేదు ఇప్పుడు. ఓకే. ఎన్ని పళ్ళు ఉంటాయి? కౌంట్ చేయలేదు. జుట్టు రైట్ దూకుంటుందా లెఫ్ట్ దూకుంటుందా? గుర్తులేదు డాన్స్. జుట్టు లేదు. సో ఈగ గురించి నువ్వు అసలు ఏం చెప్పలేకపోయావు. ఒకవేళ కనుక వీళ్ళు వేరే జంతువు గురించి కనుక బాగా చెప్తే ఆ బోనస్ 100 పాయింట్స్ ఇచ్చేస్తా. అయినా ఇవాళ షో అయిపోయినప్పుడు ఏదో ఒక జంతువు గురించి నువ్వు పూర్తిగా తెలుసుకుని నాకు చెప్పాలి. ఓకే. ఓకే ఉషా కిరణ్. ఓకే. 400 పాయింట్స్ వెల్ ప్లేడ్. పూరి గ్యాంగ్ ఎవరు ఆడతారు మీ నలుగురిలో? సో మిగతా ముగ్గురు ఆవిడ ముఖాన్ని చేతులు అడ్డం పెట్టకుండా ఆవిడకి చెప్పండి, ఆవిడ గట్టిగా చెప్తారు. రైట్, సేమ్ టు సేమ్ రౌండ్ లో పూరి గ్యాంగ్ కోసం పిక్చర్. ఆ పైన అది ఆరెంజ్ పైన బ్లాక్ ఏంది ఆరెంజ్ పైన బ్లాక్? హ్యాట్ హ్యాట్ ఇంటి కొప్పు మీద అది రూఫ్ మీద అని చెప్పాలి. ఇక్కడ వాచ్ ఆ వాచ్ లో ఈ వాచ్ ఉంది కదా వాచా? కింద కింద క్లాక్ అందులో ఒక నంబర్ లేదు. 37 నంబర్ లేదు. 37 నెంబర్ లేదా? ఈ విండోలో అక్కడ క్లాక్ విండో ఉందా, ఆ విండోలో ఒక దగ్గర బాటిల్ ఉంది, ఇక్కడ లేదు. విండోలో బాటిల్ లేదు. ఓకే. హౌస్ పైన హౌస్ పైన పిల్లర్ లేదు. హౌస్ పిల్లర్ అదే అదే పైన టవర్ దా? టవర్. ఓకే. నాలుగు రైట్ ఆన్సర్ ఇచ్చారు. రూఫ్ మీద టోపీ, కిటికీలో బాటిల్, దీని మీద ఉన్న నెంబర్ అండ్ ఇక్కడ ఉన్న టవర్. సో 4 రైట్ ఆన్సర్ ఇచ్చారు, 4 మిస్ చేశారు. ఓకే. రైట్, ఏం 4 మీకు ఐడియా ఉందా ఇప్పుడు? క్లియర్ ఎక్కువైంది. అది బ్లింక్ అవుతుంది చూడమా. సో ఈ 8 లో మీరు 4 గెస్ చేయగలిగారు. సో 400 పాయింట్స్.